హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఏంటంటే రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ 2016, బ్యాక్టీరియోఫేజ్, ఏఎంఆర్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీప్ట్స్, భీష్మ క్యూబ్ మొబైల్ హాస్పిటల్స్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, గంగమ్మ జాతర, ప్రాజెక్ట్ ఫ్రీడమ్, రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ 2016. సో ఈ పర్టికులర్ యాక్ట్ అన్నది మనకి న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉందంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇంక్లూడెడ్ సర్వైవర్స్ హూ వర్ ఫోర్స్ఫుల్లీ మేడ్ టు కన్జ్యూమ్ యాసిడ్ అండర్ ద రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ 2016, allowing them to receive the disability benefits and legal protection like other acid victims. సో మనకి ఫోర్స్ఫుల్గా అంటే ఎవరినైనా ఫోర్స్ఫుల్గా యాసిడ్ తాగిస్తే వాళ్ళని కూడా విక్టమ్స్గా పరిగణించి వాళ్ళకు కూడా ఈ యాక్ట్ ద్వారా ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పి సుప్రీం కోర్ట్ ఒక మెజర్ని తీసుకొచ్చింది అన్నమాట. ఈ మెజర్ని మనకి రెట్రోస్పెక్టివ్గా అప్లై చేయమని కూడా చెప్పింది. మనకి యాక్ట్ అనేది 2016లో వచ్చింది కాబట్టి ఈ ఆ పర్టికులర్ ప్రొటెక్షన్స్ ముఖ్యంగా ఫోర్స్ఫుల్గా యాసిడ్ తాగించే యాసిడ్ విక్టమ్స్ని ఇలాంటి విక్టమ్స్కి ఈ మెజర్ అప్పటి నుంచే అంటే ఈ యాక్ట్ ద్వారా ఇస్తున్న ప్రొటెక్షన్ అయినా ఏ బెనిఫిట్స్ అయినా 2016 నుంచి ఏ బెనిఫిట్స్ మిగతా వాళ్ళకి ఇస్తున్నారో అలాగే ఈ బెనిఫిట్స్ వాళ్ళకు కూడా వర్తిస్తున్నాయని చెప్పింది. సో ఈ మెజర్ అన్నది సుప్రీం కోర్ట్ ఆర్టికల్ 142ను ఉపయోగించి ఈ మెజర్ అన్నది తీసుకుంది. సో మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఆర్టికల్ 142 గురించి చదవాలి, అలాగే రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ 2016 గురించి కూడా మనం తెలుసుకోవాలి. మరి సో ముందుగా మనం ఆర్టికల్ 142 గురించి తెలుసుకుందాం. సో ఆర్టికల్ 142 of the Constitution gives the Supreme Court of India the power to pass any order necessary to ensure complete justice in a case. It is used in special situations where existing laws may not provide an immediate solution. సో ఇది 142 అన్నది ఇది ఒక స్పెషల్ ప్రావిజన్ అన్నమాట. సుప్రీం కోర్టుకి మనకి ఇంపార్టెంట్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇస్తుంది. ఎలాంటైనా ఆర్డర్స్ ఇవ్వచ్చు. ముఖ్యంగా ఎలాంటి కేసెస్లో ఏదైనా కేసులో కంప్లీట్ జస్టిస్ ప్రొవైడ్ చేయాలి అని ఉంటే అప్పుడు సుప్రీం కోర్టు ఈ ఆర్టికల్ ఉపయోగించి మనకి ఏవైనా ఆర్డర్స్ ఇవ్వచ్చు. జనరల్గా మనకి ఆర్డర్స్ ఎవరు ఇవ్వచ్చు? ఎగ్జిక్యూటివ్ ఇస్తుందన్నమాట. సో మనకి ఇండియాలో జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అండ్ పార్లమెంట్ ఉంటుంది. సో పార్లమెంట్ అన్నది లా మేకింగ్ బాడీ, ఎగ్జిక్యూటివ్ అన్నది లా ఇంప్లిమెంటింగ్ బాడీ అండ్ జ్యుడిషియరీ అన్నది ఈ రెండు కరెక్ట్గా కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ పరంగా వర్క్ చేస్తున్నాయా లేదా చెక్ చేస్తుంది. సో ఇక్కడ జ్యుడిషియరీ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ అ పొలిటికల్ బాడీ మాట. సో అందుకే జ్యుడిషియరీ చెయ్యకూడని పని చేస్తుంది కాబట్టి అది ఆర్టికల్ 142 ద్వారా ఆ స్పెషల్ పవర్ వస్తుంది. అది కూడా ఎలాంటి సిచ్యువేషన్స్లో కంప్లీట్ జస్టిస్ ప్రొవైడ్ చేయాలి, ఇలాంటి సిచ్యువేషన్లో మాత్రమే ఆర్టికల్ 142ని ఉపయోగిస్తుంది. సో ఈ స్పెషల్ సిచ్యువేషన్స్ ఎలాంటి కేసెస్లో వస్తాయి? ఎలాంటి కేసెస్లో అంటే వెన్ ఎగ్జిస్టింగ్ లాస్ మే నాట్ ప్రొవైడ్ అన్ ఇమీడియట్ సొల్యూషన్. అంటే మనకి ఈ కేసులో చూస్తే మనకి ఫోర్స్ఫుల్గా యాసిడ్ విక్టమ్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. సో మళ్ళీ ఇంకొక లేకపోతే ఏదైనా పాలసీ వచ్చినంత వరకు టైం పడుతుంది కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేయాలనే మెయిన్ ఉద్దేశంతో, వాళ్ళకి కంప్లీట్ జస్టిస్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఆర్టికల్ 142ను ఉపయోగించి సుప్రీం కోర్ట్ ఈ ఆర్డర్స్ ఇచ్చిందన్నమాట. సో ఇప్పుడు మనం రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ 2016 గురించి, వాటి ప్రావిజన్స్ గురించి మనం తెలుసుకుందాం. సో ఈ యాక్ట్ అన్నది దీని మెయిన్ ఉద్దేశం ఏంటి? సో ఇట్ ఎన్ష్యూర్ దట్ ఆల్ PWDs క్యాన్ లీడ్ their lives with dignity without discrimination and with equal opportunities. సో మనకి ఈ పర్టిక్యులర్ యాక్ట్ అన్నది PWDస్కి డిగ్నిటీతో బతకడానికి, ఏ డిస్క్రిమినేషన్ ఫేస్ చేయకుండా ఈక్వల్ ఆపర్చునిటీస్ సొసైటీ నుంచి వాళ్ళు తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది ఈ పర్టికులర్ యాక్ట్. సో ఈ యాక్ట్ అన్నది మనకి ఇందులో ఈ యాక్ట్లో ఉన్న ప్రావిజన్స్ అన్నీ మనకి ఇండియా యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిసబిలిటీస్, ఇది యునైటెడ్ నేషన్ కన్వెన్షన్. ఈ కన్వెన్షన్లో ఇచ్చిన ప్రిన్సిపల్స్ పరంగా ఈ యాక్ట్ అన్నది డిజైన్ చేయడం జరిగింది అన్నమాట. ఎందుకు ఇండియా డిజైన్ చేయడం
ఈ పర్టికులర్ కన్వెన్షన్ ఫాలో అయిందంటే ఇండియా ఈజ్ అ సిగ్నేటరీ టు దిస్ పర్టికులర్ కన్వెన్షన్. అందుకే ఈ యాక్ట్ అన్నది దీనికి అనుకూలంగా దీని ప్రావిజన్స్ని డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్, సో ఇప్పుడు ఈ యాక్ట్లో ప్రావిజన్స్ చూసుకుందాం. ఫస్ట్ ఏంటంటే మనకి పర్సన్ విత్ డిసబిలిటీ అంటే ఎవరో ఈ యాక్ట్లో డిఫైన్ చేయడం జరిగింది అన్నమాట. సో మనకి ఎగ్జామ్లో ఎప్పుడైనా ఈ యాక్ట్ అనేది రైట్స్ ఆఫ్ ద పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిసబిలిటీ యాక్ట్లో ఇట్ డిఫైన్డ్ వాట్ ఈస్ పీడబ్ల్యూడి అంటే ఎస్ అని ఆన్సర్ మాట. సో ఫస్ట్ ఇక్కడ డెఫినిషన్ అంటే పీడబ్ల్యూడి అంటే ఎవరు అని చెప్పి డెఫినిషన్ డిఫైన్ చేయడం జరిగింది. అదేంటో చూద్దాం. ఈ సమ్ వన్ హూ హ్యాస్ అ లాంగ్ టర్మ్ ఫిజికల్, mental, intellectual, sensory problem that makes it difficult to fully participate in the society equally with others. So ఎవరైనా పర్సన్కి ఫిజికల్గా, మెంటల్గా, ఇంటలెక్చువల్గా వాళ్ళు క్యాపబుల్గా లేకుండా సొసైటీలో ఈక్వల్గా పార్టిసిపేట్ చేయలేకపోతే వాళ్ళని పీడబ్ల్యూ కేటగిరీ కింద మనం కన్సిడర్ చేయొచ్చని ఈ యాక్ట్ చెప్తుందన్నమాట. అండ్ అలాగే ఈ యాక్ట్లో ఏంటంటే కొన్ని డిసబిలిటీస్ని లైక్ అదే రికగ్నైజ్ చేసిందన్నమాట. ఎన్ని డిసబిలిటీస్ రికగ్నైజ్ చేసిందంటే 21 టైప్స్ ఆఫ్ డిసబిలిటీస్ ఆల్రెడీ రికగ్నైజ్ చేసింది. అందులో మనకి యాసిడ్ అటాక్ సర్వైవర్స్ ఉన్నారు, ఇంటలెక్చువల్ డిసబిలిటీస్, అలాగే మెంటల్ ఇల్నెస్, వీటికి సంబంధించిన కూడా ఇందులో డిసబిలిటీస్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ యాసిడ్ అటాక్ అంటే ఇక్కడున్న యాసిడ్ అటాక్ సర్వైవర్స్ ఎవరంటే మనకి యాసిడ్ ఎవరి మీద పోసారనుకోండి అలాంటి సర్వైవర్స్. ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిన క్లాజ్ ఏంటంటే ఇందులో ఎవరినైనా ఫోర్స్ఫుల్గా యాసిడ్ తాగిస్తే వాళ్ళని కూడా ఈ యాక్ట్ కింద వస్తారు అని చెప్పి ఇప్పుడు న్యూస్ కాంటెక్స్ట్ మాట. నెక్స్ట్, రైట్స్ ఆఫ్ పీడబ్ల్యూడీస్. సో ఎలాంటి రైట్స్ ప్రొవైడ్ చేస్తుంది యాక్ట్ ద్వారా? సో దిస్ లా గివ్స్ రైట్ టు ఈక్వాలిటీ, డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్. ప్రొటెక్షన్, ఏ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇస్తుంది? దే ప్రొటెక్టెడ్ ఫ్రమ్ అబ్యూస్, వైలెన్స్, క్రుయాలిటీ, ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్. బేసిక్లీ డిగ్నిటీగా బతకడానికి కావాల్సిన అంత ప్రొటెక్షన్ ఈ యాక్ట్ ద్వారా పీడబ్ల్యూడి పొందుతారు అన్నమాట. అండ్ అదర్ రైట్స్ మాట. ఇంకేం రైట్స్ ఉన్నాయంటే పీడబ్ల్యూడీస్ హ్యావ్ అ రైట్స్ రిలేటెడ్ టు ఫ్యామిలీ లైఫ్, రిప్రొడక్షన్, ఓటింగ్ యాక్సెసిబిలిటీ, ఓనింగ్ ఆర్ ఇన్హెరిటింగ్ ప్రాపర్టీ. సో మిగతా మనుషుల్లాగే వాళ్ళకి రైట్స్ రిలేటెడ్ టు ఫ్యామిలీ లైఫ్, అలాగే రిప్రొడక్షన్, ఓటింగ్ యాక్సెసిబిలిటీ, ఓనింగ్ ఆర్ ఇన్హెరిటింగ్ ప్రాపర్టీ, ఇలాంటి రైట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకొకటి బెంచ్ మార్క్ డిసబిలిటీ. సో బెంచ్ మార్క్ డిసబిలిటీ అంటే అ పర్సన్ విత్ అట్లీస్ట్ 40% disability is certified by an authority is called as a person with benchmark disability. So ఇందులో స్పెసిఫిక్గా డిసబిలిటీస్ని ఐడెంటిఫై చేయడమే కాకుండా అసలు బెంచ్ మార్క్ డిసబిలిటీ అంటే ఏంటో కూడా డిఫైన్ చేయడం జరిగింది. ఎంత పర్సెంట్, మినిమం 40% డిసబిలిటీ ఉంటే ఆ సర్టిఫికేట్ వస్తుంది అని కూడా ఈ యాక్ట్ ద్వారా చెప్తుంది. ఇంకొకటి, ఇట్ హ్యాస్ అ ప్రావిజన్ ఫర్ గార్డియన్షిప్. సో ఏంటి ప్రావిజన్ ఫర్ గార్డియన్షిప్? ఇప్పుడు పర్సన్ విత్ డిసబిలిటీ అన్నది మనకి ఫిజికల్గా, ఇంటలెక్చువల్గా అండ్ మెంటల్గా కూడా డిసబిలిటీ ఉంటే అది పర్సన్ విత్ డిసబిలిటీగా కన్సిడర్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇంటలెక్చువల్ అండ్ మెంటల్ ఇల్నెస్ రిలేటెడ్ ఉన్నాయనుకోండి. సో ఈ డిసబిలిటీ కేసెస్లో వాళ్ళకి డెసిషన్ తీసుకోవడంలో ఎవరి మద్దతు అయినా కావాలి, ఎవరి హెల్ప్ అయినా వాళ్ళకి కావాలన్నమాట. సో అలాంటప్పుడు ఈ గార్డియన్షిప్ ప్రావిజన్తో ఆ పర్టిక్యులర్ హెల్ప్ని కూడా మనం లీగలైజ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ 2 రకాల గార్డియన్షిప్ని లైక్ ఈ యాక్ట్ అన్నది అలౌ చేస్తుంది. ఫస్ట్ వన్ ఏంటంటే లిమిటెడ్ గార్డియన్షిప్, ఇంకొకటి టోటల్ ఆర్ ఫుల్ సపోర్ట్ గార్డియన్షిప్. లిమిటెడ్ గార్డియన్షిప్ అంటే అ పర్సన్ విత్ డిసబిలిటీ, ఆ పర్టికులర్ పర్సన్ అండ్ అతను ఇంకెవరినైనా నమ్మకస్తున్న పర్సన్ని గార్డియన్గా చూస్ చేసుకోవచ్చు. అంటే ఎవరైనా ట్రస్ట్ వర్ది పర్సన్ని గార్డియన్గా చూసుకోవచ్చు. సో ఇక్కడ ఈ పీడబ్ల్యూ పర్సన్ ఏం చేస్తున్నారు? హీ హ్యాస్ అ చాయిస్ ఆఫ్ చూసింగ్ ద గార్డియన్. సో ఇలా మనకి ఇది లిమిటెడ్ గార్డియన్షిప్ అంటారు. అంటే వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా నిర్ణయం తీసుకుంటారు, కానీ ఈ పీడబ్ల్యూడే మనకి ఈ గార్డియన్ని చూస్ చేసుకోవడం జరిగిందన్నమాట. సో ఇక్కడ ఈ గార్డియన్షిప్లో విషెస్ ఆఫ్ పీడబ్ల్యూడి కూడా మనం కన్సిడర్ చేస్తున్నాం. సో ఇక్కడ చూస్తే ద లిమిటెడ్ గార్డియన్షిప్
the guardian helps the person only in certain matters and decisions are taken together based on the wishes of the PWD. ఇప్పుడు టోటల్ ఆఫ్ ఫుల్ సపోర్ట్ గార్డియన్షిప్. సో కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఆ పర్సన్ విత్ డిసబిలిటీ కంప్లీట్గా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేని స్టేజ్లో ఉన్నారనుకోండి, అప్పుడు కంప్లీట్గా ఆ గార్డియనే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే సిచ్యువేషన్ వస్తుంది. దాన్నే ఫుల్ సపోర్ట్ ఆర్ టోటల్ గార్డియన్షిప్ అంటారు అన్నమాట. సో ఇదేంటి, ఇన్ సీరియస్ సిచ్యువేషన్ వేర్ ద పర్సన్ కెనాట్ మేక్ డెసిషన్స్ ఈవెన్ విత్ ద సపోర్ట్, ద కోర్ట్ మే అలౌ అ గార్డియన్ టు ప్రొవైడ్ కంప్లీట్ సపోర్ట్ మాట. సో అలాంటి సిచ్యువేషన్లో కంప్లీట్గా గార్డియనే డెసిషన్స్ తీసుకుంటారు. సో ఇలాంటివి ఏంటంటే సీరియస్ సిచ్యువేషన్ కేసెస్లో, ఉదాహరణకి ఇప్పుడు PWD పర్సన్ ఉన్నారు, సో ఇతను ఏదో ఒక కోర్ట్ కేసులో ఇరుక్కున్నారు అనుకోండి, సో అక్కడ గార్డియన్ కూడా ఇతనికి ఏ వివరాలు తెలియవు అనుకోండి, సో ఒక గార్డియన్ మీద కంప్లీట్గా ఆధారపడాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇది ఫుల్ సపోర్ట్ గార్డియన్షిప్ ఉంటుంది. సో ఇక్కడ ఇదే క్లాజ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ PWDకి గార్డియన్ తెచ్చుకునే పర్సన్ కూడా ఎవరూ లేరు అనుకోండి, సో అలాంటప్పుడు కూడా కోర్టుని ఆశ్రయిస్తే కోర్టే మనకి ఈ గార్డియన్ని ప్రొవైడ్ చేస్తుంది. అది లిమిటెడ్ గార్డియన్షిప్ అయినా ప్రొవైడ్ చేస్తుంది ఆర్ ఫుల్ సపోర్ట్ గార్డియన్షిప్ అయినా ప్రొవైడ్ చేస్తుంది. ముందు కేసులో ఏంటంటే PWD పర్సన్ గార్డియన్ని తీసుకొచ్చుకోవచ్చు. సెకండ్ కేసులో ఏంటంటే ఒకవేళ ఎక్స్ట్రీమ్ కేసెస్లో PWD గార్డియన్ని కూడా తీసుకురాలేకపోయారు అనుకోండి, సో కోర్టుని ఆశ్రయిస్తే కోర్టే మనకి అవసరాన్ని ప్రకారం లిమిటెడ్ గార్డియన్షిప్ ప్రొవైడ్ చేస్తుంది, లేకపోతే ఫుల్ సపోర్ట్ గార్డియన్షిప్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ క్లాజ్ ఇక్కడ చూడండి, ద డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆర్ అ డెసిగ్నేటెడ్ అథారిటీ మే ఆల్సో గ్రాంట్ టోటల్ support to the person if needed or repeated limited guardianship is necessary. సో మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్ అయినా ఆర్ ఏదైనా డెసిగ్నేటెడ్ అథారిటీ మనకి లిమిటెడ్ గార్డియన్షిప్ గా లేకపోతే ఫుల్ సపోర్ట్ గార్డియన్షిప్ గా యాక్ట్ చేసే స్కోప్ ఉంది ఈ పర్టికులర్ యాక్ట్ ప్రకారం. నెక్స్ట్, సో సోషల్ సెక్యూరిటీ మెషర్స్ కూడా వాటి గురించి కూడా ఈ యాక్ట్లో డిస్కస్ చేయడం జరిగింది అన్నమాట. సో PWD సోషల్ డెవలప్మెంట్ అంటే ఎడ్యుకేషన్లోని, హెల్త్లోని, వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్లో వాళ్ళు సపోర్ట్ చేయడానికి కూడా ఈ యాక్ట్లో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ముఖ్యంగా రిజర్వేషన్స్ ద్వారా వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు. సో ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఈ PWDకి ఈ కేటగిరీకి ఫ్రీ ఎడ్యుకేషన్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 6 to 18 years. ఈ కేటగిరీ ఆఫ్ ఈ కమ్యూనిటీకి 6 to 18 years ఆఫ్ వరకు వాళ్ళ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉంటుంది. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళకి రిజర్వేషన్ అట్లీస్ట్ 5% ఇవ్వాలి, అంటే మినిమం 5% ఇవ్వాలన్నమాట. అండ్ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే సో 4% రిజర్వేషన్ ఉంటుంది, అలాగే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా వాళ్ళకి వర్తిస్తుంది అన్నమాట. అండ్ ప్రైవేట్ సెక్టర్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వలేరు కాబట్టి ప్రైవేట్ సెక్టర్ ఒకవేళ వాళ్ళ పాలసీ ద్వారా PWD కమ్యూనిటీని రిక్రూట్ చేసుకుంటే గవర్నమెంట్ ఆ ప్రైవేట్ సెక్టర్కి, ఆ ప్రైవేట్ కంపెనీకి ఇన్సెంటివ్స్ ద్వారా ప్రమోట్ చేస్తుంది ఆర్ సపోర్ట్ చేస్తుంది అన్నమాట. అండ్ అలాగే మనకి హై సపోర్ట్ ఫర్ ద పర్సన్ విత్ ద బెంచ్ మార్క్ డిసబిలిటీ అన్నది ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో మనకి PWD కేటగిరీలో బెంచ్ మార్క్ డిసబిలిటీ అన్నది ఇంకొంచెం ఎక్కువ కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ సపోర్ట్ ఉండాలి అని చెప్పి ఈ ప్రావిజన్స్ మనకి చెప్తున్నాయి అన్నమాట. సో మనం ఎగ్జామ్ రెస్పెక్టివ్లో ఈ లా ప్రావిజన్స్ అలాగే ఆర్టికల్ 142 గురించి మీరు రివిజన్ చేసుకోండి. నెక్స్ట్, బ్యాక్టీరియా ఫేజ్ AMR. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి మనకి, బ్యాక్టీరియా ఫేజ్ అండ్ AMR. సో బ్యాక్టీరియా ఫేజ్ అంటే ఏంటి, AMR అంటే ఏంటి, ఈ రెండింటికి కనెక్షన్ ఏంటి? సో బ్యాక్టీరియా ఫేజ్ అంటే మనకి మైక్రో ఆర్గానిజమ్స్లో వైరస్ అండ్ బ్యాక్టీరియా, ఫంగై ఇలా ఉంటాయి కదా. సో కొన్ని వైరసెస్ విల్ ఇన్ఫెక్ట్ బ్యాక్టీరియా, అలాంటి వైరస్ని మనం బ్యాక్టీరియా ఫేజ్ అని అంటాం అన్నమాట. అంటే కొన్ని వైరస్ ఏం చేస్తాయి, బ్యాక్టీరియాకి ఇన్ఫెక్ట్ చేయగలం అన్నమాట. అలాంటి వైరస్, ఆ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ వైరస్ని ఒక పేరుతో పిలుస్తాం, దాన్నే బ్యాక్టీరియా ఫేజ్ అంటారు అన్నమాట. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అంటే బ్యాక్టీరియా ద్వారా మనకి అటాక్ అయితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో దీనికి క్యూర్ ఏం చేస్తాం, మనం జనరల్గా మెడిసిన్స్ అంటే యాంటీబయోటిక్స్ వాడతాం అన్నమాట.
సో జనరల్గా మెడిసిన్స్ ఏం చేస్తాం, యాంటీబయాటిక్స్ వాడతాం. యాంటీబయాటిక్స్ ఏం చేస్తే ఆ బ్యాక్టీరియాని, ఏ పర్టికులర్ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందో ఆ బ్యాక్టీరియా మీద యాక్ట్ చేసి వాటిని కిల్ చేస్తాయి అన్నమాట. సో యాంటీబయాటిక్స్ వాడతాం. సో ఇక్కడ ఈ యాంటీబయాటిక్స్ కాకుండా ఇంకొక వేలో మనం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని తగ్గించవచ్చు. అక్కడ ఈ ఆర్టికల్ ప్రపోజ్ చేస్తుంది, ఆర్ ఇక్కడ ఈ న్యూస్ కాంటెక్స్ట్ లో ప్రపోజ్ చేస్తుంది ఏంటంటే, ఈ బ్యాక్టీరియా ఫేజెస్ కూడా మనం యూజ్ చేస్తూ ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇన్ హ్యూమన్స్ ని తగ్గించవచ్చు అని ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. సో ఇప్పుడు చూద్దాం. సో బ్యాక్టీరియా ఫేజ్ ఆర్ ఫేజెస్ are viruses that infect and kill bacteria, including drug resistant bacteria. So ee bacteria can only attack ee viruses annvi ఓన్లీ బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేస్తాయి, కానీ మనుషుల్ని ఇన్ఫెక్ట్ చేయమని చెప్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు ఈ బ్యాక్టీరియా ఫేజ్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఏఎంఆర్ అంటే ఏంటో చూద్దాం. సో ఏఎంఆర్ అంటే ఏంటి, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఇప్పుడు ఏదైనా, ఉదాహరణకి ఒక బ్యాక్టీరియా నుంచి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం యాంటీబయోటిక్స్ వాడతామని చెప్పాను కదా. ఈ యాంటీబయోటిక్స్ వాడినా కూడా ఈ బ్యాక్టీరియా చనిపోదు అన్నమాట. సో ఎందుకు చనిపోదు అంటే, ఈ బ్యాక్టీరియా ఈ బయోటిక్ డ్రగ్స్కి ఇది రెసిస్టెన్స్ తెచ్చేసుకుంది అన్నమాట. రెసిస్టెన్స్ తెచ్చుకోవడం అంటే, మనం సింపుల్ కేసులో కొంతమందికి, ఇప్పుడు సింపుల్ ఉదాహరణలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు తలనొప్పి వస్తే జెండు బామ్ రాసుకుంటారు కదా. సో వాళ్ళకి అది రాసుకొని అలవాటు అయిపోయి ఎలా అయిపోతుందంటే, మనకి నిజంగా తర్వాత తలనొప్పి వచ్చినా మనం ఆ జెండు బామ్ రాసినా తగ్గదు మాట. ఎందుకంటే అది అలవాటు అయిపోయి ఇంకా అది మనకి తగ్గదు. సో దానికి ఏంటి, రెసిస్టెన్స్ వచ్చేసింది. సో ఇలాగా మనకి బ్యాక్టీరియాతో ఇన్ఫెక్ట్ అయినప్పుడు మనం జనరల్గా యాంటీబయోటిక్స్ వాడతాం. యాంటీబయోటిక్స్ వాడినా అది తగ్గకపోతే ఆ బ్యాక్టీరియాకి ఆ మెడిసిన్ మీద రెసిస్టెన్స్ వచ్చినట్టు. అండ్ ఆ కండిషన్నే మనం ఒక డిసీజ్ కండిషన్గా పిలుస్తాం. అదే ఏఎంఆర్ అన్నమాట. అంటే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాం అన్నమాట. ఇది ఒక డిసీజ్ కండిషన్. సో ఇప్పుడు దీనికి ఈ ఏఎంఆర్ ట్రీట్మెంట్ కోసమే మనకి ఎలాగా యాంటీబయోటిక్స్ పనిచేయట్లేదు కాబట్టి, సో బ్యాక్టీరియా ఫేజెస్ని ఉపయోగిస్తూ ఏఎంఆర్ని తగ్గించాలనుకుంటున్నారు. అదే ఈ ఆర్టికల్ చెప్తుంది. సో సైంటిస్ట్స్ ఆర్ స్టడీయింగ్ phages as an alternative to antibiotics to treat bacterial infection, and this treatment method is called phase therapy. So ila bacteria phase ni upayogistu mana antibacterial resistance ni క్యూర్ చేయడానికి ట్రై చేస్తే ఆ ట్రీట్మెంట్ని ఏమంటాం, ఫేజ్ థెరపీ అని చెప్పి అంటాం అన్నమాట. అండ్ ఇక్కడ మనం ఏ పర్టికులర్ వైరస్ని యూజ్ చేస్తున్నామో, ఇప్పుడు ఏంటి, ఏఎంఆర్ అన్నది మనుషులకు వస్తుంది. సో ఈ మనుషుల కోసం, మనుషుల మీద మనం ఈ ఏఎంఆర్ తగ్గించడానికి మనం బ్యాక్టీరియా ఫేజ్ని యూజ్ చేస్తున్నాం. సో బ్యాక్టీరియా ఫేజ్ని యూజ్ చేస్తుంటే ఏంటి, అదొక వైరస్ అన్నాను కదా, అంటే వైరస్ని మనం మనుషుల మీద పెడుతున్నాం. కానీ ఇక్కడ ఏం చెప్తుంది, అలా ఈ బ్యాక్టీరియా ఫేజెస్ ఏంటంటే ఓన్లీ బ్యాక్టీరియాని ఎఫెక్ట్ చేస్తాయి కానీ హ్యూమన్ సెల్స్ని ఇంపాక్ట్ చేయమని. సో మనకి వైరల్ అటాక్ ఏమీ అవ్వదు దీనివల్ల. నెక్స్ట్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లాంచెస్ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీప్ట్స్. సో ఇక్కడ న్యూస్ కాంటెక్స్టే ఇది మాట. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లాంచెస్ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీప్ట్స్. సో ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీప్ట్స్ మాట. ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీప్ట్స్ ఆర్ డిజిటల్ రికార్డ్స్ షోయింగ్ ఓనర్షిప్ ఆఫ్ ద గోల్డ్. అంటే ఇవేంటంటే మనకి వేర్ హౌస్, అగ్రికల్చర్లో వేర్ హౌస్ రిసీప్ట్స్ ఉంటాయి కదా. వేర్ హౌస్ రిసీప్ట్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ ఉన్నారు, వాళ్ళు టొమాటో పండించారు అనుకోండి. సో ఈ టొమాటోకి రేట్ ఎక్కువ లేదు మార్కెట్లో. సో అప్పుడు వీళ్ళు ఏం చేయొచ్చు,
ఈ వేర్ హౌస్లో ఒక దగ్గర స్టోర్ చేసి సో దానికి సంబంధించిన రిసీట్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు మరి. సో ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళి ఇన్స్టెడ్ ఆఫ్ ఆ టమాటోస్ని తీసుకెళ్ళి అక్కడ మార్కెట్లో పెట్టి బేరం కుదిరిందో లేదో చూసుకోవడం కన్నా ఎలాగా దీన్ని స్టోర్ చేశారు కాబట్టి ఈ వేర్ హౌస్ రిసీప్ట్స్ని ఇక్కడ డైరెక్ట్గా అమ్మేసుకోవచ్చు అన్నమాట. అంటే ఫిజికల్గా టొమాటోస్ని మార్కెట్కి తీసుకువెళ్ళవలసిన అవసరం లేదు. దానివల్ల ఏంటంటే ఈ టొమాటోకి రేట్ అన్నది తగ్గదు, ఎందుకంటే షెల్ఫ్ లైఫ్ అన్నది ఇంటాక్ట్గా ఉంటుంది, ఇంకా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. సో దీని రేట్ అన్నది తగ్గదు మరి. సో ఈ వేర్ హౌస్ రిసీప్ట్స్ ఏం చేస్తున్నాయి, ఫిజికల్గా మనకి ఆ ఎంటిటీ లేకపోయినా ఇక్కడ ఎక్కడో ఉంది అని చెప్పి ఒక రిసీప్ట్ తీసుకెళ్ళి ఆ రిసీప్ట్ ద్వారా మనం మార్కెట్లో ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం అవుతుంది మరి. సో అలాగే మనకి ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీప్ట్స్ కూడా ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం గోల్డ్ వెళ్ళి ఏదో ఒక డిపాజిటరీలో పెట్టి దానికి తగ్గట్టు అంటే అక్కడ ఎంత గోల్డ్ ఉంది, దాని ప్యూరిటీ ఏంటి, దానికి సంబంధించిన రిసీట్ తీసుకొచ్చి ఈ రిసీట్ని నేను మార్కెట్లో తీసుకువెళ్ళి ట్రేడ్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీప్ట్స్ మాట. ఓకే, సో దీని పర్పస్ ఏంటి, టు మేక్ గోల్డ్ ట్రేడింగ్ మోర్ ట్రాన్స్పరెంట్, స్టాండర్డైజ్డ్ అండ్ రెగ్యులేటెడ్ ఇన్ ఇండియా. allow people to trade gold electronically instead of holding physical gold. అంటే ఫిజికల్గా నేను గోల్డ్ని ఇటు అటు అంటే లైక్ తిప్పవలసిన అవసరం లేదు, సేఫ్టీ ఇష్యూ కూడా కదా. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక వాలెట్లో ఆ డిపాజిటరీలో ఉంచి దానికి తగ్గట్టు అది ఎంత గోల్డ్ ఉంచాను, దాని ప్యూరిటీ ఏంటి, దాని రిసీప్ట్ తెచ్చుకొని దాంతో నేను ట్రాన్సాక్షన్స్ ఎలక్ట్రానికల్గా చేసుకోవచ్చు. వాటినే ఈ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీప్ట్స్ అంటాం అన్నమాట. సో ఫీచర్స్ ఏంటి, క్యాన్ బి ట్రేడెడ్ ఆన్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్లో ఇలా వీటిని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. గోల్డ్ ఈజ్ హెల్డ్ ఇన్ డీమెటీరియలైజ్డ్ ఫామ్, అంటే ఫిజికల్గా మనం గోల్డ్ని పట్టుకోవట్లేదు, డిజిటల్ ఫామ్లో ఉంది మాట. అంటే మనకేంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే మనకి ఇప్పుడు ఫిజికల్గా మనం ప్రింట్అవుట్లు తీసుకొని టికెట్ తీసుకెళ్ళట్లేదు, డిజిటల్గా మనకి మెసేజ్ ఉంటుంది కదా, అలాగే మన దగ్గర గోల్డ్ కూడా ఉండక్కర్లేదు. ఎలక్ట్రానికల్గా ఆ పర్టికులర్ గోల్డ్ ప్యూరిటీ రిలేటెడ్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని బట్టి మనం ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. లింక్డ్ విత్ ప్రాపర్ వాల్టింగ్, ప్యూరిటీ టెస్టింగ్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ మాట. సో ఇండియాలో అసలు గోల్డ్ మార్కెట్ అంటే గోల్డ్ ఎలా ట్రేడ్ అవుతుందో డిఫరెంట్ ఎవెన్యూస్ ఏమున్నాయో కూడా ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇండియా ట్రేడ్స్ గోల్డ్ త్రూ ఫిజికల్ గోల్డ్, అంటే డైరెక్ట్గా ఫిజికల్ గోల్డ్నే మనం డైరెక్ట్గా అమ్ముకోవచ్చు. అండ్ గోల్డ్ ఈటీఎఫ్స్, సావరిన్ గోల్డ్ బాండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ గోల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ EGR. సో ఇదైతే మనం చూసాం, ఇది మనకి తెలుసు. సో ఈ రెండు మనం చూద్దాం ఇప్పుడు. గోల్డ్ ఈటీఎఫ్స్. సో గోల్డ్ ఈటీఎఫ్స్ ఏంటంటే దే ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లింక్ టు గోల్డ్ ప్రైజెస్. యూ కెన్ బై ఆర్ సెల్ దెమ్ ఆన్ ద స్టాక్ మార్కెట్ లైక్ షేర్స్ వితౌట్ హోల్డింగ్ ఫిజికల్ గోల్డ్. సో ఇక్కడ ఏంటంటే మనకు ఫిజికల్ గోల్డ్ లేకుండా మనం ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కొనుక్కోవచ్చు అన్నమాట. ఈ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఏంటంటే మనకి గోల్డ్ ప్రైజెస్తో లింక్ అయ్యి ఉంది. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మూవీ టికెట్ కొనుక్కున్నారు అనుకోండి, ఆ మూవీ టికెట్ వాల్యూ గోల్డ్తో లింక్ అయ్యి ఉంటే ఏమవుతుంది, సో గోల్డ్ ప్రైస్ పెరుగుతున్నప్పుడు సో మూవీ టికెట్ వాల్యూ కూడా పెరిగిపోతుంది అన్నమాట. ఇక్కడ కూడా మనం ఏమైనా ఒక ఇన్వెస్ట్మెంట్ ఏమైనా బాండ్స్లో పెడితే ఆ బాండ్ వాల్యూ అన్నది గోల్డ్తో లింక్ అవుతుంది అన్నమాట. సో దీనివల్ల గోల్డ్ ప్రైస్ మనకి మార్కెట్లో, ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగితే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా రేటు కూడా పెరుగుతుంది అన్నమాట. సో ఇలా మనం ఫిజికల్ గోల్డ్ లేకుండా ఫిజికల్ గోల్డ్ వల్ల మనకు వచ్చిన లాభం మాత్రం పొందొచ్చు. ఎందుకంటే మనం గోల్డ్ని అండ్ ల్యాండ్ని ఏమనుకుంటాం, సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్గా పరిగణిస్తాం కదా, సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్గా పరిగణిస్తాం. కానీ ఫిజికల్ గోల్డ్ని మనం ఉంచుకోవడం వల్ల ఇష్యూ ఏమవుతుంది, మనకి మోస్ట్ ఆఫ్ ద గోల్డ్ ఇంపోర్ట్స్ వల్ల వస్తుంది. సో ఇంపోర్ట్స్ని మనం ఫారెక్స్ రిజర్వ్స్తో పే చేయాల్సి వస్తుంది. సో మనం ఎక్కువ ఫారెక్స్ రిజర్వ్స్ దీనిలో పెడుతున్నాం అన్నమాట. సో అది మన ఖజానా అన్నది ఖాళీ అవుతుంది, అలాగే రా మెటీరియల్ ఎక్స్ట్రాక్షన్ కూడా ఎక్కువ అవుతుంది అన్నమాట. సో మనం ఇక్కడ ఏంటి, గోల్డ్ని మనం ఎందుకు ఉంచుకుంటున్నాం, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి. సో ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ
ఫిజికల్గా గోల్డ్ లేకుండా మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉండాలి అంటే ఈ మెషర్ ద్వారా మనకి గవర్నమెంట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం జనరల్గా బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం, కానీ ఆ బాండ్ అన్నది గోల్డ్ ప్రైస్తో లింక్ అవ్వడం వల్ల మనం ఫిజికల్గా గోల్డ్ కొనుక్కోకుండా కానీ గోల్డ్ ఉంటే ఎంత సేఫ్గా ఇన్వెస్ట్మెంట్ ఫీల్ అవుతామో ఆ పర్టికులర్ రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ని మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇంకొకటి సోవరెన్ గోల్డ్ బాండ్స్. సోవరెన్ గోల్డ్ బాండ్స్ ఏంటంటే మనం గవర్నమెంట్కి అప్పు ఇవ్వచ్చు అన్నమాట. సో కానీ ఈ అప్పు అన్నది మళ్ళీ తిరిగి గోల్డ్ రేట్కి లింక్ అయి ఉంటుంది అన్నమాట. సో దీస్ ఆర్ గవర్నమెంట్ ఇష్యూడ్ బాండ్స్ లింక్ టు గోల్డ్ వాల్యూస్. ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ రియల్ గోల్డ్ యూ కెన్ ఇన్వెస్ట్ మనీ అండ్ ఎర్న్ ఇంట్రెస్ట్ అలాంగ్ విత్ ద చేంజెస్ ఇన్ ద గోల్డ్ ప్రైజెస్. సో సోవరెన్ గోల్డ్ బాండ్స్ అంటే ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన బాండ్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ డైరెక్ట్గా గవర్నమెంట్కి మనం అప్పిస్తున్నాం, కానీ దాని ఇంట్రెస్ట్ రేట్ అన్నీ ఏంటంటే గోల్డ్తో లింక్ అయి ఉంటుంది అన్నమాట. ఇలా కూడా మనం ఫిజికల్ గోల్డ్ లైక్ హోల్డ్ చేయకుండా మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. సో ఇలా డిఫరెంట్ మెషర్స్తో మనం గోల్డ్ని ఇండియాలో ట్రేడ్ చేస్తున్నాం. సో వీటి డిఫరెన్స్ తెలుసుకోవడం మీకు చాలా ఇంపార్టెంట్, మళ్ళీ రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ భీష్మ క్యూబ్ మొబైల్ హాస్పిటల్. సో దీని కాంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా ఇండియా 10 భీష్మ క్యూబ్ యూనిట్స్ని జమైకాకి ఫ్రీగా అంటే గ్రాంట్గా ప్రొవైడ్ చేసింది అన్నమాట. ఏంటి ఈ భీష్మ క్యూబ్స్ అంటే మనం తెలుసుకోవాలి. భీష్మ స్టాండ్స్ ఫర్ భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి. ఇది ఏంటంటే ఒక పోర్టబుల్ మొబైల్ హాస్పిటల్ సిస్టమ్ డిజైన్డ్ ఫర్ ఎమర్జెన్సీ మెడికల్ హెల్ప్. సో ఇదేంటంటే ఇది ఒక క్యూబికల్ మాట. సో ఈ క్యూబికల్ అన్నది మెడికల్ ఎమర్జెన్సీలో మనం ఒక మొబైల్ హాస్పిటల్గా యూజ్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ చూస్తే మీకు ఇలా ఉంది చూడండి ఈ సెటప్, ఈ క్యూబికల్ సెటప్. సో ఫీచర్స్ ఏంటి, కెన్ క్విక్లీ ట్రాన్స్పోర్టెడ్ టు డిజాస్టర్ ఆర్ ఎమర్జెన్సీ ఏరియాస్, యూజ్డ్ ఫర్ ఫస్ట్ ఎయిడ్, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్, షార్ట్ టర్మ్ మెడికల్ కేర్, helpful in disaster zones, accidents, remote areas with limited hospitals. సో మనం ఈ భీష్మ క్యూబ్ హాస్పిటల్స్ని ఇలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేయొచ్చు. డిజాస్టర్ జోన్స్లోని యాక్సిడెంట్స్ అయినప్పుడు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఆర్ ఆ ఏరియాలో దగ్గరగా హాస్పిటల్స్ లేనప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇవి మనకి చాలా పనికొస్తాయి అన్నమాట. సో ఇంపార్టెన్స్ ఏంటంటే సపోర్ట్స్ ర్యాపిడ్ మెడికల్ రెస్పాన్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ, యూస్ఫుల్ వెన్ హాస్పిటల్స్ ఆర్ డ్యామేజ్డ్, ఓవర్క్రౌడెడ్ ఆర్ ఇన్యాక్సెసిబుల్. నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఈ బ్యాంక్ అన్నది న్యూస్లో ఎందుకు వచ్చిందంటే ఇండియా called for a reforms in ADB and requested strong financial support from the bank. సో ఈ ADBలో రిఫార్మ్స్ రావాలని ఇండియా కోరుకుంటుందన్నమాట. దానివల్ల ఈ పర్టికులర్ బ్యాంక్ అన్నది న్యూస్లో ఉందన్నమాట. సో మనం ఇది ఎగ్జామ్ రెస్పెక్టివ్లో తెలుసుకుందాం. ఫస్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అన్నది ఒక రీజనల్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏ రీజనల్, ఏషియా పెసిఫిక్ రీజన్కి సంబంధించి అక్కడ ఉన్న డెవలప్మెంట్ కోసం ఏర్పడిన ఒక రీజనల్ స్పెసిఫిక్ బ్యాంక్ అన్నమాట. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, 1966లో స్టార్ట్ అయింది. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ ఏంటి, మనీలా. అండ్ మనీలా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఫిలిప్పైన్స్. అండ్ ఇక్కడ మనకి 69 మెంబర్స్ ఉన్నారు. అండ్ 69 మెంబర్స్లో ఇంక్లూడింగ్ 50 ఫ్రమ్ ఏషియా పెసిఫిక్ రీజనల్ అన్నాను కదా. సో ఆ ఏషియా పెసిఫిక్ రీజన్ నుంచి 50 మెంబర్స్ ఉన్నారు మనకి. అండ్ అలాగే 19 మెంబర్స్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ద రీజన్. ఈవెన్ దో అది రీజనల్ బ్యాంక్ అయినా దాని మెంబర్స్ మాత్రం 50, మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఆ రీజన్ నుంచి వచ్చారు, ఏషియా పెసిఫిక్ రీజన్ నుంచి. 19 మంది మాత్రం మనకి అవుట్ సైడ్ ద రీజన్ నుంచి ఉన్నారన్నమాట. అంటే అవుట్ సైడ్ ద మిగతా వరల్డ్ కంట్రీస్ ఉన్నాయి. సో మెయిన్ ఫంక్షన్స్ ఏంటి ఈ ఏడిబి నుంచి. సో ప్రొవైడ్ లోన్స్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సపోర్ట్ చేస్తుంది, ముఖ్యంగా ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, వాటర్ సప్లై, క్లైమేట్ అండ్ సోషల్ సెక్టర్ ప్రాజెక్ట్స్ అంటే హెల్త్, ఎడ్యుకేషన్ ఇలాంటివి. అండ్ ఆల్సో గివ్స్ టెక్నికల్ అసిస్టెన్స్ అండ్ పాలసీ సపోర్ట్ మాట. అండ్ ఇండియా అండ్ ఏడిబి ఎలా ఈ రెండు రిలేషన్స్ ఎలా ఉన్నాయి. సో ఇండియా ఏంటంటే ఫౌండింగ్ మెంబర్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇండియా ఈజ్ ద ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ మాట. అండ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బారోవర్స్ ఆఫ్ ఏడిబి. సో ఏడిబి ఇండియాలో చాలా ప్రాజెక్ట్స్ని ఫండ్ చేసింది. ముఖ్యంగా ఏ సెక్టర్కి సంబంధించిందంటే ట్రాన్స్పోర్ట్, అర్బన్ డెవలప్మెంట్, ఎనర్జీ, వాటర్ సప్లై ఇన్ మెనీ ఇండియన్ స్టేట్స్. నెక్స్ట్ సో గవర్నెన్స్ ఆఫ్ ఏడిబి. సో ఏడిబి అన్నది ఎలా రన్ అవుతుంది దాన్నే గవర్నెన్స్ అంటారు. సో మనకి ఒక
బాడీ ఉంది బోర్డ్ ఆఫ్ గవర్నర్స్. ఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అన్నది మనకి టాప్ పాలసీ మేకింగ్ బాడీ మన. సో ఇది టాప్ పాలసీ మేకింగ్, ఏడీబీ ఎలా వర్క్ చేయాలో అన్నది, అంటే పార్లమెంట్ లాగా. సో 1 రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ఈచ్ మెంబర్ కంట్రీ. మనకి టోటల్ 69 మెంబర్స్ ఉన్నారు కదా. సో 69 కంట్రీస్ నుంచి ఒక్కొక్క మెంబర్ని ఇందులో రిప్రజెంటేటివ్గా ఉంటారన్నమాట ఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్లో. ఇంకొకటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అన్నది ఇది ఎగ్జిక్యూటివ్ బాడీ మన. అంటే ఇక్కడ తీసుకున్న పాలసీ డెసిషన్స్ని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. మనకి ఇక్కడ 12 డైరెక్టర్స్ ఉంటారన్నమాట కంప్లీట్గా దీన్ని మేనేజ్ చేయడానికి. సో అందులో 8 మెంబర్స్ మాత్రం మనకి స్పెసిఫిక్ రీజన్ అంటే ఏషియా స్పెసిఫిక్ రీజన్ నుంచి వస్తారు. అండ్ 4 మెంబర్స్ మాత్రం మనకి ఈ 19 కంట్రీస్ ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర నుంచి వస్తారు అన్నమాట. అండ్ ప్రెసిడెంట్ మాత్రం మనకి ఈ ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసుకుంటాం కదా ఏడీబీ బ్యాంక్కి, అతను ఏంటంటే మనకి ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి హెడ్గా వర్క్ చేస్తారు అన్నమాట. అండ్ మేనేజర్స్ ఏడీబీ. అండ్ ఓటింగ్ సిస్టమ్. అండ్ ఏడీబీలో మనకి ఓటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే వెయిటెడ్ ఓటింగ్ మాట. అంటే అంత మెంబర్స్కి ఈక్వల్ ఓటింగ్ ఉండదు, కానీ వాళ్ళు పెట్టుబడి ఆ బ్యాంక్ పెట్టినప్పుడు ఎంత పెట్టుబడి పెట్టారో దాన్ని బట్టి ఓటింగ్ రైట్స్ ఉంటాయి అన్నమాట. ఇండియా కూడా ఫౌండింగ్ మెంబర్ కాబట్టి ఇండియాకు కూడా కొన్ని ఓటింగ్ రైట్స్ ఉంటాయి. దాన్నే వెయిటెడ్ ఓటింగ్ అంటారు. అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి బట్టి వాళ్ళకి అందులో సేవ్ ఉంటుంది, దాన్నే వెయిటెడ్ ఓటింగ్ అంటారు. సో వెయిటెడ్ ఓటింగ్ బేస్డ్ ఆన్ ఈచ్ కంట్రీస్ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్. సో కీ షేర్ హోల్డర్స్ ఎవరు? 5 కీ షేర్ హోల్డర్స్ ఉన్నారు. అది జపాన్ అండ్ యుఎస్ఏ ఇద్దరిది ఈక్వల్ షేర్ హోల్డింగ్ ఉంది. ఎంత? 15.6 మాట. ఒక్కొక్కరిది 15.6. చైనాది 6.4 ఉంది. ఇండియా దగ్గరలో 6.3 ఉంది. సో ఇండియా ఓటింగ్ హక్కు దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అండ్ ఆస్ట్రేలియా 5.8% ఉంది అన్నమాట. సో ఇది గవర్నెన్స్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అన్నమాట. సో ఇండియా ఈజ్ ఎలా రిఫార్మ్స్ అడుగుతుందని చెప్పాను కదా, ఎలాంటి రిఫార్మ్స్ అడుగుతుంది? ఫస్ట్ వన్, ఇంక్రీజ్ లెండింగ్ కెపాసిటీ. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇంకా ఎక్కువ లెండింగ్ ఇవ్వాలని చెప్పి ఇండియా కోరుకుంటుంది అన్నమాట. సో డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా can get more loans for infrastructure and development projects. ఎక్స్పాండ్ క్యాపిటల్. సో పెట్టుబడి ఉంది కదా, సో అదేంటి బారోయింగ్స్, బ్యాంక్ అంటే బారోయింగ్స్ అప్పులు ఇస్తూ ఉంటుంది. సో దాని పెట్టుబడి ఇంకా ఎక్కువ పెంచమంటుంది. అంటే ఇంకా క్యాపిటల్ అన్నది బ్యాంక్ పెంచుకుంటే ఇంకా ఎక్కువ బారోయింగ్స్ ఇస్తుందని. సో ఇంక్రీజ్ ద బ్యాంక్స్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ సో బారోయింగ్ లిమిట్స్ డు నాట్ బికమ్ అ ప్రాబ్లం. ప్రొవైడ్ ఎఫోర్డబుల్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్. ఇంకోటి ఏంటంటే బ్యాంక్ అన్నది లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అంటే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రాజెక్ట్స్కి బ్యాంక్ ఎక్కువ స్పాన్సర్ చేయాలి ఆర్ బ్యాంక్ ఎక్కువ లోన్స్ ఇవ్వాలి అని కోరుకుంటుంది. ఎస్పెషల్లీ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లైమేట్ చేంజ్, క్లీన్ ఎనర్జీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. ఎందుకంటే ఇవి మనకి ఈ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెట్రో కట్టాలి ఆర్ రైల్వే జోన్ కట్టాలి, కంప్లీట్ రైల్వే జోన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 3-4-5 years. సో అందులో నుంచి మనకి రాబడి వచ్చే వరకు కొంత టైం పడుతుంది. సో ఈ టైంలో మనకి ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో మనం ఈ బ్యాంక్ మనకి ఇన్వెస్ట్మెంట్స్ అలా ఇస్తే అది ఉపయోగపడుతుంది అని చెప్పి అంటున్నారు. క్లీన్ ఎనర్జీ, హ్యూమన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అలా మనం టేక్ మోర్ ఫైనాన్షియల్ రిస్క్స్. ఇంకొకటి వర్క్ మోర్ విత్ ద ప్రైవేట్ సెక్టర్. గవర్నమెంట్కే కాదు ప్రైవేట్ సెక్టర్ కూడా లోన్స్ ఇవ్వాలి అని చెప్తుంది. అడాప్ట్ మోర్ ట్రాన్స్ఫర్మేషనల్ అప్రోచ్ అంటే ఫోకస్ ఆన్ లార్జ్ స్కేల్ డెవలప్మెంట్ అండ్ రీజనల్ గ్రోత్ ఇన్స్టెడ్ ఆఫ్ ఓన్లీ స్మాల్ స్కేల్ ఇంక్రిమెంటల్ సపోర్ట్. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కాదు, రీజనల్ సపోర్ట్, బిగ్గర్ గోల్తో రీజనల్ సపోర్ట్ చేయాలని, లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇలాంటి అప్రోచ్ని ఫాలో అవ్వాలి అని చెప్తుంది. దాన్నే ట్రాన్స్ఫర్మేషనల్ అప్రోచ్ అని చెప్పి అంటుందన్నమాట. నెక్స్ట్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్. సో ఇది న్యూస్లో ఎందుకుందంటే యూనియన్ గవర్నమెంట్ విల్ అఫీషియలీ నోటిఫై South Coast Railway Zone on 1st June 2026. It will become India's 18th railway zone. సో మనకి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అన్నది ఒకటి ఉంది కదా, సో దాని వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి సో మనకి అఫీషియల్గా June 2026 నుంచి మనకి స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ ఏంటి మనకి విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ అన్నమాట. ద హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ ఈస్ బీన్ డెవలప్డ్ అట్, సో మనకి వైజాగ్లో ముడసల్లో అనే ప్లేస్ లో ఉంది. సో అక్కడ దాని హెడ్ క్వార్టర్స్ ఉంది అన్నమాట. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రొవైడెడ్ 52.2 acres ఆఫ్ ల్యాండ్ అన్నమాట. సో దీని డెవలప్మెంట్ కోసం. నెక్స్ట్, సో ఈ పర్టికులర్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో డివిజన్స్ ఏంటి? మనకి
గుంతకల్ డివిజన్ ఉంది, గుంటూరు డివిజన్ ఉంది. ఇది ఇంతకు ముందు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉండేది. విజయవాడ డివిజన్ ఇది కూడా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉంది. అండ్ అదే కాకుండా న్యూ విశాఖపట్నం డివిజన్ కూడా ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో యాడ్ అయిందన్నమాట. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే క్రియేటెడ్ ఫ్రమ్ ద ఓల్డ్ వాల్టర్ డివిజన్ ఆఫ్ ద ఈస్ట్ కోస్ట్ రైల్వే. అంటే వాల్టర్లో ఉండేది విశాఖపట్నం డివిజన్, ఆ వాల్టర్ అన్నది ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్లో ఉంది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ దానిలో కలిపేశారు అన్నమాట. సో ఈ వాల్టర్ డివిజన్ అన్నది మనకి చాలా క్రూషియల్ దేనికి, రెవెన్యూ జనరేషన్లో. ఎందుకంటే ఈ వాల్టర్ డివిజన్ అన్నది మనకి ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సాని కనెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా మైనింగ్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ని కనెక్ట్ చేస్తుంది అన్నమాట. సో ఈ మైనింగ్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ రా మెటీరియల్స్ అలాగే ప్రొడక్ట్స్ని ఈ డివిజన్ ద్వారా మూవ్ అవుతాయి కాబట్టి ఇది చాలా రెవెన్యూ జనరేటింగ్ జోన్ అన్నమాట. నెక్స్ట్, సో ఇంకోటి ఏంటంటే మనకి అప్రూవల్, ఇండియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద క్రియేషన్ ఆఫ్ ద జోన్. ఎప్పుడు అప్రూవల్ వచ్చింది మనకి 2025లో అప్రూవల్ వచ్చింది. అండ్ ద అప్రూవల్ ఇస్ గివెన్ యాజ్ అన్ ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్, అంటే అప్రూవల్ గివెన్ ఆఫ్టర్ ద యాక్షన్ ఆల్రెడీ టేక్ అన్నమాట. సో రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటంటే మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు హీ హ్యాస్ రిక్వెస్టెడ్ ద అరకు, కొత్తవలస అండ్ కర్నూల్ ధోనే రైల్వే సెక్షన్స్ టు ద న్యూ జోన్. అంటే ఉన్న జోన్లో ఈ పర్టికులర్ ప్రాంతాన్ని కూడా అందులో యాడ్ చేయమని మన సీఎం గారు చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్, గంగమ్మ జాతర. సో ఇది న్యూస్లో ఎందుకుందంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చిత్తూరులో మనకి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది ఈ గంగమ్మ జాతర గురించి అన్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేయమని. ఎందుకంటే ఈ జాతర అన్నది మనకి May 12 to 13 ఈ పర్టికులర్ టైంలో మనకి ఉంటుందన్నమాట. సో ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనం తెలుసుకోవాలి, అంటే మనకి కల్చర్ పర్స్పెక్టివ్. సో ఫేమస్ ఫోక్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ మెయిన్లీ ఇన్ తిరుపతి అండ్ నియర్ బై రీజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తిరుపతి ఈ ప్రాంతాల్లో మనం ఈ గంగమ్మ జాతరని సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా మనకి పుష్ప 2 ఈ మూవీలో కూడా ఈ గంగమ్మ జాతర గురించి మనకు ఒక సాంగ్ కూడా ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ డెడికేటెడ్ టు గాడ్డెస్ గంగమ్మ. ఈమె ఒక లోకల్ గాడ్డెసెస్ అన్నమాట. సో ఈమెని పూజిస్తారు ఎందుకంటే ఆమెని ప్రొటెక్టర్గా భావిస్తారు అన్నమాట. సో సెలబ్రేటెడ్ యాన్యువల్లీ యూజువల్లీ ఇన్ మే. సో ప్రతి ఏటా మేలో దీన్ని సెలబ్రేట్ చేస్తారు. నోన్ ఫర్ కలర్ఫుల్ ప్రొసెషన్స్, ఫోక్ ట్రెడిషన్స్ అండ్ డివోటీస్ వేరింగ్ డిఫరెంట్ వేషాస్. సో డిఫరెంట్గా డిఫరెంట్ వేషాలు వేసుకొని అక్కడికి వస్తారు. ఈవెన్ ఆ మూవీలో కూడా మనకి మెయిన్ హీరో అల్లు అర్జున్ గారు కూడా ఈ డిఫరెంట్ వేషాలు వేసుకొని ఆ సాంగ్లో కూడా మిగతా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేరు వేషాల్లో ఉంటారు అన్నమాట. సో ద ఫెస్టివల్ రిఫ్లెక్ట్స్ లోకల్ కల్చర్ అండ్ విలేజ్ ట్రెడిషన్స్ ఆఫ్ ద రాయలసీమ. సో ఇది మనకి రాయలసీమ కల్చర్ని ప్రొజెక్ట్ చేస్తుంది అన్నమాట. సో లార్జ్ నెంబర్ ఆఫ్ డివోటీస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ కర్ణాటక పార్టిసిపేట్. సో ఈ ఫెస్టివల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తమిళనాడు అండ్ కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. అందుకే వీళ్ళు ఈ నోటిఫికేషన్స్ ద్వారా ప్రిపరేషన్ స్టార్ట్ చేయమంటున్నారు. ప్రాజెక్ట్ ఫ్రీడమ్. ఈ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఏంటంటే మనకి యుఎస్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ మాట. దేనికి స్టార్ట్ చేసిందంటే మనకి ఆల్రెడీ తెలుసు కదా, యుఎస్ అండ్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఇరాన్ ఏం చేసింది, ఇరాన్ దగ్గరున్న మనకి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఈ ఛానల్, ఇరాన్ బ్యాక్ యార్డ్ దగ్గర ఉన్న ఈ పర్టికులర్ వాటర్ ఛానల్ని బ్లాక్ చేసింది అన్నమాట. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ మనకి పర్షియన్ గల్ఫ్ అండ్ అరేబియన్ సీని కలుపుతుంది. అండ్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అన్నది మనకి వరల్డ్ ట్రేడ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్ మాట. ఇక్కడ నుంచి చాలా షిప్స్ అవన్నీ మన రా మెటీరియల్స్తో ఫైనల్ ప్రొడక్ట్స్తో మనకి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఒక కంట్రీ నుంచి ఒకటి. సో మనకి యుఎస్ మీద ప్రెషర్ పెంచాలని చెప్పి ఇరాన్ ఏంటంటే ఈ పర్టికులర్ ట్రేడ్ రూట్ని అది కంట్రోల్ చేసింది అన్నమాట. సో దాన్ని ఫ్రీ చేయడానికి మనకి యుఎస్ తీసుకొచ్చిన ఈ పర్టికులర్ మిషనే ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ద్వారా ఏం చేస్తుంది, టు ఎస్కాట్ కమర్షియల్ షిప్స్ through Strait of Hormuz and ensure freedom of navigation. అంటే ఆ షిప్స్ని అందులో నుంచి పాస్ అవ్వాలి, దాన్నే ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అంటారు అన్నమాట. ఈ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని దగ్గర ప్రొవైడ్ చేయాలని స్టార్ట్ చేసిన ప్రాజెక్టే ఈ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అన్నమాట. సో ఈ ఆపరేషన్లో అక్కడ మనకి ఆ నావిగేషన్, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ప్రొవైడ్ చేయడానికి మనకి ప్రాజెక్ట్ ఫ్రీడమ్లో
మన యుఎస్ ఎలాంటి ప్రిపరేషన్స్ తీసుకుంటుందంటే గైడెడ్ మిజైల్ డిస్ట్రాయర్స్ అక్కడ డిప్లాయ్ చేసింది, మోర్ దెన్ 100 ఎయిర్ క్రాఫ్ట్స్ని డిప్లాయ్ చేసింది, అన్మాన్డ్ సిస్టమ్స్, అలాగే మనకి 15,000 యుఎస్ మిలిటరీ పర్సన్స్ని కూడా అక్కడ తీసుకొచ్చి పెట్టారు అన్నమాట. సో ఈ 15,000 మిలిటరీ పర్సన్ ఒక పర్టికులర్ యూనిట్గా వర్క్ చేస్తున్నారు, అదే యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్. సో యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ అని చెప్పి అక్కడ మనకి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ దగ్గర స్టేషన్ అయ్యి ఉంది అన్నమాట. సో ప్రాజెక్ట్ ఫ్రీడమ్ వల్ల ఏంటంటే ఇట్ ఎయిమ్స్ టు హెల్ప్ nearly 800 commercial ships strained due to tensions and blockades in the strait. So ఇలా మనం ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ని, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ని ఇక్కడ మనం లైక్ యుఎస్ ప్రొటెక్ట్ చేయడానికి తీసుకుంటున్న మెషరే ఈ ప్రాజెక్ట్ ఫ్రీడమ్. రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం. సో రీసెంట్గా మనకి యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ఈ పర్టికులర్ స్కీమ్ రిలేటెడ్ ది సెకండ్ వర్షన్ 2.0 అని చెప్పి కొన్ని గైడ్ లైన్స్ని రిలీజ్ చేసింది. సో అందుకే దీని గురించి మనం ఎగ్జామ్ రెస్పెక్టివ్లో తెలుసుకోవాలి. సో ఈ స్కీమ్ అన్నది మనకి 2013లో ఇంట్రడ్యూస్ అయింది నేషనల్ హెల్త్ మిషన్ ఆ ప్రావిజన్లో, ఆ పర్టికులర్ మిషన్ మీద రిలీజ్ అయిన స్కీమ్ మాట. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ హెల్త్ స్క్రీనింగ్ అండ్ కేర్ ఫర్ చిల్డ్రన్ ఫ్రమ్ బర్త్ టు 18 years. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి లైక్ బర్త్ రిలేటెడ్ నుంచి ఏవైనా డిసీజెస్ రావచ్చు. సో అవి మనం ఐడెంటిఫై చేయకపోతే అవి గ్రో అవుతాయి అన్నమాట. సో ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేయడానికి ముఖ్యంగా పుట్టిన దగ్గర నుంచి 18 years లోపు ఆ స్క్రీనింగ్ ప్రాసెస్లో ఐడెంటిఫై చేయడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివే ఈ రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం అన్నమాట. సో ఎలాంటి ఫ్రేమ్వర్క్లో అంటే చెప్పాను కదా, మనం ఐడెంటిఫై చేయాలని చెప్పి ఏంటి ఐడెంటిఫై ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తుంది. ఫస్ట్ వన్ డిఫెక్ట్స్ అట్ బర్త్, ఇంకొకటి డిసీజెస్, ఇంకొకటి డెఫిషియన్సీస్, ఇంకొకటి డెవలప్మెంట్ డిలేస్. సో వీటిని దగ్గర అవి ఐడెంటిఫై చేస్తుంది అన్నమాట. 4 ఫోకస్డ్ ఏరియాస్లో స్క్రీనింగ్ అన్నది జరుగుతుంది అన్నమాట. డెవలప్మెంట్ డిలేస్ అంటే మనకి కొంతమంది ఏంటంటే జనరల్గా మనకి ప్రతి ఏజ్కి ఒక మైల్ స్టోన్స్ ఉంటాయి, ఏజ్ రిలేటెడ్ మైల్ స్టోన్స్ ఉంటాయి అన్నమాట. అంటే సంథింగ్ లైక్ ఇప్పుడు 7 to 9 months బేబీ ఉందనుకోండి. సో ఈ స్టేజ్లో జనరల్గా దే విల్ బి సిట్టింగ్, అండ్ 10 months to 18 monthsలో దే విల్ బి వాకింగ్. అలాగే 2 years ఈ ఏజ్ వచ్చేసరికి దే విల్ బి టాకింగ్, చిన్న సెంటెన్స్లు, చిన్న పదాలు, 2 phrases ఉన్న పదాలు మాట్లాడటం మొదలు పెడతారు అన్నమాట. ఇవేంటంటే ప్రతి ఏజ్కి ఉన్న మైల్ స్టోన్స్. సో ఈ మైల్ స్టోన్స్ రీచ్ అవ్వకపోతే వాళ్ళకి డెవలప్మెంట్ డిలేస్ ఉన్నాయని చెప్పి మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేస్తేనే మనం త్వరగా ట్రీట్మెంట్ అన్నది స్టార్ట్ చేస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కష్టపడకుండా ఉంటారు అన్నమాట. ఎందుకంటే కొన్ని ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతే కొన్ని క్యూర్ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో అవి ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి 2.0లో కొత్త మెజర్స్ తీసుకొచ్చి ద రివైజ్డ్ గైడ్ లైన్స్ నౌ ఆల్సో ఇంక్లూడ్ మెంటల్ హెల్త్ కండిషన్స్, బిహేవియరల్ ప్రాబ్లమ్స్, ఒబెసిటీ, ఎర్లీ రిస్క్ ఆఫ్ డయాబెటిస్ అండ్ హైపర్ టెన్షన్. అండ్ అలాగే దానికి డిజిటల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. డిజిటల్ హెల్త్ కార్డ్స్, రియల్ టైమ్ డేటా సిస్టమ్స్, ఆన్లైన్ ట్రాకింగ్ ఆఫ్ స్క్రీనింగ్, ట్రీట్మెంట్ అండ్ ఫాలో అప్ కేర్ కూడా ఇలా డిజిటల్ ద్వారా కూడా దీన్ని మనకి కొత్త నామ్స్లో ఇంక్లూడ్ చేశారన్నమాట. సో స్క్రీనింగ్ ప్రాసెస్ ఎలా అవుతుంది? స్క్రీనింగ్ ప్రాసెస్ ఏంటంటే మొబైల్ హెల్త్ టీమ్స్ కండక్ట్ హెల్త్ చెకప్స్ అన్నమాట. సో హెల్త్ టీమ్స్ వెళ్ళి మనకి హెల్త్ చెకప్స్ కండక్ట్ చేస్తాయి. అంగన్వాడీలో అయితే మనకి చిన్నపిల్లలు 6 సంవత్సరాల వరకు చిన్నపిల్లల్ని టెస్ట్ చేస్తారు అన్నమాట. అదే వేరే స్కూల్స్కి వెళ్ళి మిగతా అంటే 6 కన్నా ఎక్కువ ఉన్న వయసున్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని స్కూల్లోనే ఈ మెడికల్ హెల్త్ టీమ్స్ వెళ్ళి చెక్ చేస్తాయి అన్నమాట. సో ట్రీట్మెంట్ అండ్ ఫాలో అప్. సో ఇలా మన స్క్రీనింగ్ అయిన తర్వాత ఐడెంటిఫై చేస్తారు కదా, వాళ్ళకి ట్రీట్మెంట్ అండ్ ఫాలో అప్ మనకి ఉన్న ప్రావిజన్స్ ఏంటి? చిల్డ్రన్ నీడింగ్ కేర్ ఆర్ రిఫర్డ్ టు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్. సో అక్కడ ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న డిస్ట్రిక్ట్ లైక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్, ఈ సెంటర్స్కి పంపిస్తారు అన్నమాట. అండ్ అలాగే మనకి అరౌండ్ 451 సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ ప్రావిజన్ ఆర్ స్కీమ్ వల్ల. థ్యాంక్ యూ.